హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రుతిక్ అఫీషియల్ వ్లాగ్స్. ఈరోజు అయితే నాకు కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను గైస్. ఇంతకుముందు నా ఛానల్ వచ్చేసి విలేజ్ అఫీషియల్ వ్లాగ్స్ అన్నమాట. అయితే ఈ ఛానల్ రెండో ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను. అలా ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్లో కూడా అలా సపోర్ట్ చేయండి గైస్. నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి అమ్మాపురం గ్రామంలో మా విలేజ్లో గుట్ట మీద ఒక శ్రీరాముడు గుడి ఉంటుంది. నేనైతే అక్కడికి వచ్చి నా ఫస్ట్ వ్లాగ్ ఈ దేవుడితో స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే సంప్రదాయం. జై శ్రీరాము. ఓకేనా గైస్, ఈ రోజు అయితే నా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ముందుగా మీ అందరికి జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అనేది మా ఊర్లో శ్రీరాముడి గుడితోనైతే స్టార్ట్ చేస్తున్నా గైస్. ఈ గుడి వచ్చేసి మహబాద్ డిస్టిక్ తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో గుట్ట మీద అయితే ఉంటుంది గైస్. ఈ గుడి వచ్చేసి చాలా అంటే చాలా పూర్వకాలమైన గుడి గైస్. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మన శ్రీరామనవమి అయితే బాగుంటుంది గైస్. ఇక్కడ మా ఊర్లో చాలా మా అదృష్టం అనుకోవచ్చు ఈ గుడి ఉండడం వల్ల. ఇది వచ్చేసి శ్రీరాముని మండపం అన్నమాట గైస్. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా ఉంటుంది గైస్, చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు చెట్ల లోపల మధ్యలో ఉంటుంది గైస్. ఇదైతే మన ఆంజనేయుడు ఉంటుండ అనమాట. మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి గైస్. చాలా అంటే చాలా పూర్వకాలమైన గుర్తులు, పాదాలు అలాంటివి అయితే చాలా ఉన్నాయి. చూడండి గైస్, మీకు అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. నేను నా ఫస్ట్ బ్లాగ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దామని నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. మీరు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి గైస్. మీరు నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మీరు నన్ను అందరూ ఆదరించి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను గైస్. మంచి మంచి కంటెంట్ తోనే మేము ముందుకు వస్తాను గైస్. మంచి మంచి కంటెంట్, మంచి ఏ కంటెంట్ అయినా మీకు ఆలోచన వచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి గైస్. నేనైతే ప్రతి ఒక్కడైతే ఖచ్చితంగా చేస్తాను గైస్. మంచి కంటెంట్ మీకు అందిస్తాను గైస్. ఓకేనా గైస్. చూసినట్టయితే ఇక్కడ మన ఆంజనేయుడు పెద్ద రాయి బండకైతే ఉన్నాడు గైస్. ఇక్కడ నిలిచిండు అన్నమాట. ఇక్కడైతే మనకి ఆంజనేయుడు ప్రత్యక్షమైండు, చూడండి. గైస్ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది గైస్. మంచి అంటే మంచి లొకేషన్ ఇది. మన గుట్ట మీద నుంచి గుడి ముందు నుంచి అయితే ఇలా ఉంటుంది, పొలాలు ఇలాంటి. ఇంతవరకు మీరు ఇలాంటి వెబ్స్ ని చూసినట్టయితే మీరు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. నేనైతే నా బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు నేనైతే తొర్రూరుకి అయితే వెళ్తున్నాను. మా ఊరు నుంచి తొర్రూరుకి అయితే వెళ్తున్నాను. తొర్రూరు మధ్యలో ఇంకేమన్నా ఉన్నా కూడా మంచి మంచి వెబ్స్ అయితే మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా గైస్. ఇప్పుడు వచ్చేసి ఇది బ్రహ్మం గారి గుడి అన్నమాట, పక్కన ఉన్నది. ఇప్పుడైతే నేను గుట్ట కిందికైతే దిగుతున్నాను. ఇలా ఉంటుంది గైస్ మా ఊరు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయుని గుడి గైస్. మా ఊరు ఎంట్రీలో ఉంటుందన్నమాట ఇది. నేను తొర్రూరుకి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి నా బైక్ అన్నమాట. గైస్ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంచి లొకేషన్ గా మంచి ఫీల్ వస్తుంది. అలా ఆ పచ్చని పొలాలు, ఆ నాట్లేయడం, అలాంటి వెబ్స్ చూస్తుంటే చాలా అంటే చాలా మంచి ఫీల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వెళ్తుంటే మా ఊరు నుంచి తొర్రూరు వెళ్తుంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటది అన్నమాట. పెట్రోల్ బంక్ ఎదురుగానే ఈ దారిలోనే భద్రకాళి గుడి ఉంటది అన్నమాట. చాలా అంటే చాలా పూర్వకాలమైన గుడి. చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఆ దేవుడు అనేది. దారిలో వెళ్లే వాళ్ళు ఎవరైనా గుడిని మొక్కి వెళ్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి తొర్రూరు అయితే ఎంట్రీ అయ్యామా ఇప్పుడు మనము. ఇప్పుడు నేను తొర్రూరుకి వెళ్ళిన తర్వాతకి టీ షాప్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను గైస్. ఇక్కడ డివైడర్ పైన చెట్లు చూడండి, చాలా అంటే మంచిగా అంటే లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది, చూస్తున్నారు గైస్. ఇప్పుడు నేనైతే మొత్తానికి అయితే తొర్రూరుకి అయితే ఎంట్రీ అయ్యాను. ఇది వచ్చేసి తొర్రూరు నితిన్ ఫౌండేషన్ ఏరియా అన్నమాట. నా బైక్ అన్నమాట, నేనే చేసుకున్నాను. దాన్ని కూడా ఒక బ్లాగ్ తీస్తాను గైస్. దాని గురించి అది ఎలా చేశాను, ఏమేమి చేశాను, ఏ బండి ప్రతి ఒక్కడైతే నేను బ్లాగ్ లో చేసి నేను చూపిస్తాను గైస్. ఇప్పుడు వచ్చేసి తొర్రూరు ఎంట్రీ అన్నమాట. ఇది ఆటో స్టాండ్ అన్నమాట. ప్రతి ఒక్క ఆటో వచ్చేసి ఇక్కడ అవుతుంది అన్నమాట.
గైస్ మొత్తానికి అయితే మేము ఫస్ట్ బ్లాగ్ అయితే త్వరకైతే వచ్చినాం గైస్. ఈ ఫస్ట్ బ్లాగ్ లో ఎలా ఉందో ప్రతి ఒక్కటి అయితే చూసినారు గైస్. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు నా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి నా టీ తోనైతే ఎండ్ చేస్తున్నాను. ఇంకా గైస్ మంచి మంచి కంటెంట్ తోనైతే మేము ముందుకు వస్తాను. ఏమైనా మీకు ఆలోచనలు వచ్చినా కూడా మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి గైస్. బాయ్ బాయ్. నెక్స్ట్